జగనన్న జనతా గ్యారేజ్ అనే సినిమా ఒక్కసారి చూడండి నా కోసం. తప్పు చేసిన వాళ్ళని గ్యారేజ్కి తీసుకెళ్ళి మొత్తం రిపేర్ చేసి బయటికి తీసుకొస్తారనమాట. అలాగా జగనన్న పేరు వాడుకుని అక్రమాలు చేసిన వాళ్ళని, అన్యాయాలు చేసిన వాళ్ళని నువ్వు ఒక రేవు పెట్టాల్సిన అవసరం ఉందేమో అనుకుంటున్నాను. అంటే రిపేరే చేయమంటున్నాను, బయటికి గెంటేయమని అయితే నేను అనట్లేదు. ఎస్పెషలీ కొన్ని పేర్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు రైట్ టైం కాదనుకుంటా ఆ పేర్లు చెప్పడం. ఎమ్మెల్యే ఎంపీల్ని కూర్చోబెట్టి ఏడిపించిన వాళ్ళని, అలాగే ఆడపిల్లల్ని అరగంట గంట అని మాట్లాడిన వాళ్ళని, అలాగే సెల్ ఫోన్లో న్యూడ్ వీడియోల్ని చిత్రీకరించిన వాళ్ళని, అలాగే చిలకలూరుపేటలో లేకపోతే నగరిలోనో లోకల్గా ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళని కలుపుకోకుండా వాళ్ళని టార్చర్ చేసి, అలాగే లోకల్ వాళ్ళని ఇబ్బంది పెట్టి అక్రమ ఆస్తులు పోగేసుకున్న వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చాలా చాలా అవసరం. ఇంకొక సలహా ఏంటంటే, వైఎస్ఆర్ గారి సపోర్టర్సు, ఫాలోవర్సు కడపలో మన గ్యాంగ్ ఒకటి ఉంది. మీరన్నా వైఎస్ఆర్ గారన్నా ప్రాణం ఇచ్చే ఒక గ్యాంగ్. దాన్ని ఇప్పుడు మనం బయటకు తీయాల్సిన అవసరం ఉంది. మన పార్టీ కార్యకర్తల మీద చేయబడిందంటే మన మీద పడినట్టే. మీకు తెలిసి నేను ఇంకా తర్వాత ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు ఈ వీడియో. అందరికీ నమస్తే అండి. ఇక్కడ ఫోటో పెడుతున్నాను చూడండి. మన్విత్ కృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త. మొదట స్టార్ట్ చేసింది మనోడే. తెలుగుదేశం పార్టీ జెండా మెల్లో వేసుకొని తెలుగుదేశం పార్టీ పైన దుష్ప్రచారం మొదలుపెట్టింది ఈడే. మామూలు పేలాపన కాదు, మామూలుగా ఎగట్లా, మామూలుగా పేళ్ళ. ఆ పేలాపనలో ఆ పేలుల్లో ఇది ఒక వీడియో అన్నమాట. ఒకసారి వినిపిస్తామేనండి. చూస్తుంటే నాకే చిరాకు దొక్కుతుంది. నిన్నటి దాకా కోర్టుల్లో కేసులు వేసి ఇంగ్లీష్ మీడియం వెళ్ళపట్టాలు, వాలంటీర్లు లాంటి ముసలోళ్ళ నోట్లో కూడా కనీస కనికరం లేదు. నువ్వే నాయకుడు అయ్యా చంద్రబాబు. టీడీపీ ఓని నేను చూస్తుంటే నాకే చిరాకు దొక్కుతుంది. టీడీపీ ఓని నేను చూస్తే నాకే చిరాకు దొక్కుతుందని చెప్పి మాట్లాడాడు కదా. వీడికి 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఒకటి ఆర్ఎంకే ఎయిర్పెక్స్ అని ఉంటుంది, 2 భవానీ మీడియా అని ఉంటుంది. రిజల్ట్ రాగానే రిజల్ట్ చూసి భవానీ మీడియాలో ఉన్న వీడియోలు మొత్తం డిలీట్ చేసుకొని ఫోన్ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోయాడు. అడ్రస్ లేడు ఆ రోజు నుంచి కూడా. ఎందుకంటే ఎక్కువగా తెలుగుదేశం పార్టీ జెండా మెల్లో వేసుకొని, కండువా మెల్లో వేసుకొని తెలుగుదేశం పార్టీ పైన దుష్ప్రచారం చేసే వీడియోలు అన్నీ కూడా భవానీ మీడియాలోనే అప్లోడ్ చేసేవాడు. వీడితో పాటు ఇంకొకడు, వీళ్ళిద్దరితో పాటు ఇంకొక మహిళ, ఒక అమ్మాయి, వీళ్ళ ముగ్గురికి ఇదే పని అన్నమాట. పెద్ద పోటుకోళ్ళగా వేసుకొని అంటే మొదలుపెట్టింది వెళ్ళాలే. ఎవరిని ఎలా కొట్టారో ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, రాయిని రాయితోనే కొట్టాలని చెప్పేసి సామెత ఉంది కదా. అంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని సామెత. అదే తర్వాత వర్కౌట్ అయిందనుకోండి, తర్వాత విషయం అది. యాడికి పారిపోయాడు, అలా కనబడతలేదు, అసలు అడ్రస్ లేడు. ఏమైపోయారా మరి? ఇప్పుడు వచ్చి మాట్లాడు, కప్పుకో జెండా. తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని, కండువా కప్పుకొని ఇప్పుడు మాట్లాడరా. మాట్లాడితే సిక్కుతావు. నెక్స్ట్ నువ్వే. తెలుగుదేశం అంటే ఒక ప్రజల్లోకి ఒక ఇది తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే విధంగా మనం ప్రయత్నాలు చేసాం కదా. దొరికితే నేను ఖచ్చితంగా సిక్కుతారు. మన మామూలు యాసలే ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాం, చాలా ముదర మాటలన్నీ మాట్లాడాం మనం. నీ అంత అపరమేధావు లేనట్టు వెకిలి చేష్టలు, వెకిలి నవ్వు, వికృత చేష్టలు చాలా చేసేవారు నువ్వా. రండిరా, ఇప్పుడు దొరకండిరా, కనబడండిరా, వీడియోలు మాట్లాడండిరా బాబు, మాకు ఎంటర్టైన్మెంట్ లేదు అసలు. తప్పుకో అని చెప్పి మేమే అంటున్నాగా. నువ్వు నిక్షేపంగా ఈ 5 ఏళ్ల కాలం పాటు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ కండువా మెల్లో కప్పుకొని, మెల్లో వేసుకొని దుష్ప్రచారం చేసావో, ఈ 5 ఏళ్ళు కూడా అలాగే మాట్లాడరా. మేమే అడుగుతున్నాం, మాట్లాడరా బాబు. ఒక వీడియో అయినా, 1 2 మాట్లాడి ఎందుకు డిలీట్ చేసుకొని పారిపోవడం? అధికారంలో ఉంటే అధికారం మదం మాట, అహంకారం మాట. ఏం చేసినా చెల్లుద్దులే అని చెప్పేసి అనుకుంటారు, ఏది పడితే అది మాట్లాడతారు.
అధికారం కోల్పోగానే ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు, ఆ వీడియోలు మొత్తం డిలీట్ చేసేస్తారు, మళ్ళీ వచ్చా ఒక్కొక్కడికని కేసులు పెడతారేమో అని భయం. ఆ మాత్రం దానికి ఎందుకురా మనం మాట్లాడేసుకొని గుడ్డలు దించుకోవడం దేనికి? కష్టమో నష్టమో మాట్లాడాం, మంచో అంటే తప్పో ఒప్పో మాట్లాడేసాం, అది కరెక్టా తప్ప అని తర్వాత సంగతి తర్వాతే. ఒక స్టాండ్ తీసుకున్నాం కదా మనం, తెలుగుదేశం పార్టీకో లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీకో ఒక స్టాండ్ అంటే తీసుకున్నాం కదా. వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానిగా నేను మొన్నటి దాకా మాట్లాడాం, అదే నిలబడాలి. అలాగా కష్టమో నష్టమో నిలబడితే పర్వాలేదురా, గతంలో మాట్లాడేది ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు సభాష్ అని చెప్పి అనుకోవచ్చు. అధికారం ఉండగానే మాట్లాడేసి అధికారం పోగానే డిలీట్ చేసుకొని ప్రైవేట్లో పెట్టేసుకొని పారిపోతే శాఖగాళ్ళు అంటారు, శాతకాని ఎదవలు అంటారు. అలాంటి ఎదవలు ఎందుకురా మీరు మాట్లాడడం అంటారు. మీకు ఎందుకురా రాజకీయాలు అని చెప్పి తిడతారు మనల్ని. మీకు ఎందుకురా రాజకీయాలు అయినా పట్టుమని అధికారం కోల్పోతే మన వీడియోలు కరెక్ట్గా 24 గంటలు ఉంచలేం మనం. మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో 24 గంటలు మన వీడియోలు మనం ఉంచలేం మనం. నువ్వు కానీ ఆ పంచప్రభాకర్ గారు కానీ తర్వాత ఏడు ఒక కల్లా హరికృష్ణారెడ్డి గారు కానీ ఇంకో కొంతమంది ఉన్నారు, కొన్ని వందల మంది అయితే ఏకంగా ట్విట్టర్ అకౌంట్ లేక డీయాక్టివేట్ చేసుకున్నారు. ఓడిపోగానే మొత్తం అన్నీ మూసేసుకున్నారా. మీరు కూడా రాజకీయాల గురించి మాట్లాడడమే చాలా ఆపండ్రా. మళ్ళీ ఇప్పటికప్పుడు కనబడతారుగా, ఇప్పటికప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తారుగా. ఈ 5 ఏళ్ల కాలం పాటు ఈ 5 ఏళ్ల కాలం పాటు ఎవడైతే మురిగాడో ఈ నెక్స్ట్ 5 సంవత్సరాలు ఎవడో మురగడు, ఎవడో కంటికి కూడా కనపడడు. వైసీపీ సోషల్ మీడియా అని చెప్పుకోవడానికి కూడా భయపడతారు వాళ్ళు. ఏదో ఒక్కరిని చూపించండి రా. నిన్న మొన్నటి దాకా మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పాప మా సీరియడ్ ఒకరితో గుడ్లు దించుకుంటున్నాను, కానీ నాకు తెలిసి శ్రీరెడ్డి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు వీడు. మాన్విత్ కృష్ణారెడ్డి శ్రీరెడ్డి దగ్గరికే పారిపోయి ఉంటాడు. నేను అనుకోవడం అయితే అదే అనుకుంటున్నాను. ఏమో అది వాస్తవం అబద్ధం మనకు తెలియదు, కానీ నేను అనుకోవడం అలాగే అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న మొన్న అన్నది శ్రీరెడ్డి వైసీపీ కార్యకర్తలు నేను కాపాడుకుంటాను నా దగ్గరికి వచ్చానని చెప్పేసి అని అంది. అది అన్నావో లేదో ఈ వీడియోలన్నీ ప్రైవేట్లో పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి నా ఉద్దేశం. మరి అది తప్పవచ్చు మేబీ. పాపం శ్రీరెడ్డి ఒక్కరితే పాపం చించుకొని గుండ్లు బాదుకొని ఓరు బాబు నన్ను వైసీపీలో చేర్చుకోండి, నేను వైసీపీలో వచ్చేస్తానని చెప్పేసి అంటుంది. పాపం దానికి తెలియదు ఇక్కడ ఏమాత్రం విలువెత్తారో ఏమాత్రం మనకు పొజిషన్ ఉంటుందని చెప్పేసి దానికి తెలియదు. ఇక్కడ చేసిన వాళ్ళే 5 ఏళ్ళ కష్టపడిన వాళ్ళే అధికారం ఉన్నంతసేపు అనుభవించిన వాళ్ళే అన్నీ మూసుకొని డిలీట్లు చేసుకొని పారిపోతుంది. ఏమీ లేదని వచ్చి నేను వస్తా నేను ఆళ్తా అన్నట్టు నన్ను చేర్చుకోండి నన్ను చేర్చుకోండి ఎరగదీసేస్తానని చెప్పి మాట్లాడుతుంది. కాబట్టి మాన్విత్ కృష్ణారెడ్డి అధికారం కోల్పోయారు, అధికారంలో లేరు. జాగ్రత్త వీడియోలు చేసేటప్పుడు వీడియోలు మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. కానీ నువ్వు వెకిలి చేష్టలు వికృత చేష్టలు వద్దు. సబ్జెక్ట్ పరంగా చెప్తే ఉంది, బాగానే మాట్లాడతావు కాబట్టి ఆ ప్రయత్నాలు చేయగలమ్మా. ఇంకెప్పుడు కూడా కండువాలు వేసుకునే ప్రయత్నాలు చేయమాకమ్మా, చెక్కుతారమ్మా. బాగా గుర్తుపెట్టుకో. అది ఆల్రెడీ ఒకడికి చెక్కారు రాత్రి, ఒకడికి రౌండ్ అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ నువ్వు కానీ పంచప్రభాకర్ గారు కానీ ఖచ్చితంగా మిమ్మల్ని ఏం వదిలేదేమో ఉండదుగా. ఎవడైతే విషప్రచారం చేసాడో నోటుకొచ్చింది మాట్లాడాడో ప్రతి ఒక్కడికే పగులుతాయమ్మా. మీరు అనుకున్నంత ఈజీగా వదిలేరుగా. మీరు చేసిన దుష్ప్రచారాలు అన్నీ నీ కాదుగా. అమరావతి రైతులు పని చేశారు, చంద్రబాబు నాయుడు గారు పని చేశారు, లోకేష్ గారు పని చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి మాట్లాడారు. విజయవాడలో ఒక ఆవిడ ఉంటుంది కొత్తపల్లి రజని అని చెప్పేసి అని, ఆవిడ మీరు ఆవిడకి సపరేట్ కోటింగ్లే. ఆవిడకి ఆల్రెడీ కారుమూరి వెంకటరెడ్డి ఎవడో ఉన్నాడు, ఆడికి ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. ఆడికి ఇవాళ ఉదయం అనుకున్న నోటీసులు ఇచ్చారు. అప్పుడు స్టార్ట్ అయింది ఒక్కొక్కడికి బ్యాండ్ బాగా. నెక్స్ట్ నాగార్జున యాదవ్ గారికి ఇస్తారు, మోత మోగిపోద్ది ఒక్కొక్కడికి కూడా. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ ప్రయత్నాలు చేయగలమ్మా. ఇంకెప్పుడు కూడా కండువాలు వేసుకునే ప్రయత్నాలు చేయమాకమ్మా, చెక్కుతారమ్మా. బాగా గుర్తుపెట్టుకో. అది ఆల్రెడీ ఒకడికి చెక్కారు రాత్రి, ఒకడికి రౌండ్ అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ నువ్వు కానీ పంచప్రభాకర్ గారు కానీ ఖచ్చితంగా మిమ్మల్ని ఏం వదిలేదేమో ఉండదుగా. ఎవడైతే విషప్రచారం చేసాడో నోటుకొచ్చింది మాట్లాడాడో ప్రతి ఒక్కడికే పగులుతాయమ్మా. మీరు అనుకున్నంత ఈజీగా వదిలేక. మీరు చేసిన దుష్ప్రచారాలు అన్నీ నీ కాదుగా. అమరావతి రైతులు పని చేశారు, చంద్రబాబు నాయుడు గారు పని చేశారు, లోకేష్ గారు పని చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి మాట్లాడారు. విజయవాడలో ఒక ఆవిడ ఉంటుంది కొత్తపల్లి రజని అని చెప్పేసి అని, ఆవిడ మీరు ఆవిడకి సపరేట్ కోటింగ్లే. ఆవిడకి ఆల్రెడీ కారుమూరి వెంకటరెడ్డి ఎవడో ఉన్నాడు, ఆడికి ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. ఆడికి
ఇవాళ ఉదయం అనుకోండి నోటీసులు ఇచ్చారు, స్టార్ట్ అయింది ఒక్కొక్కరికి బ్యాండ్ బాగా. నెక్స్ట్ ఆ నాగార్జున యాదవ్ గారికి ఇస్తారు, మోత మోగిపోద్ది ఒక్కొక్కరికి కూడా. అది బాగా గుర్తుపెట్టుకోండి.